నేను కొత్తగా మిషన్ నేర్చుకొని కుట్టేటప్పుడు ఇళ్ళ పక్కన వాళ్ళు ఉంటారు కదండి. సో మార్ జాకెట్లు కూడా కుట్టి చూడు అనేసి అయితే అనేవాళ్ళు అనమాట. సో అలా కుట్టేటప్పుడు నేను వాళ్ళ బ్లౌజులు బాగా సెట్ అయ్యాయి లేదా అనేది ఎలా సెట్ చేసేదాన్ని అంటే, ఇప్పుడు నా సైజు బ్లౌజ్ అనుకోండి, ఫస్ట్ అలా ఆల్తి బ్లౌజ్ వేసుకొని చూస్తాను. వేసుకొని చూసి తర్వాత నేను నాకు వాళ్ళ బ్లౌజ్ అనేది ఎంత వరకు వచ్చింది ఏంటి అని అర్థమవుతుంది కదా. తర్వాత వచ్చేసి మళ్ళీ నేను కుట్టినటువంటి బ్లౌజు వేసుకునేదాన్ని అనమాట. సో వాళ్ళ ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా వచ్చిందా లేదా అనేసి అయితే ఇట్లా చెక్ చేసుకునేదాన్ని. సో ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది చూసుకునేదాన్ని అనమాట. ఇట్లా చెక్ చేసుకొని మళ్ళీ ఎక్కడ టైట్గా కానొస్తుంది ఎక్కడ ఏంటి అనేది అప్పుడు అర్థం చేసుకొని మళ్ళీ తర్వాత అంటే మళ్ళీ కుట్లిప్పదేయడం లేదంటే మళ్ళీ కుట్టడం అట్లా చేసేదాన్ని అనమాట. సో ఇంకా కొంతమంది ఎలా అంటే నాకంటే సన్నగా ఉన్న వాళ్ళు అట్లా ఉంటారు కదా. సో నాకంటే సన్నగా ఉన్న వాళ్ళు బ్లౌజ్ వచ్చినప్పుడు సో ఇట్లా చెస్ట్ వరకు ఇట్లా పట్టుకొని చూసుకుంటా. చెస్ట్ వరకు అంటే మనకు మొత్తం ఎక్కదు కదా, చేతులు ఎక్కవు, బాడీ మొత్తం ఎక్కదు. అప్పుడు ఓన్లీ ఇటు సైడ్ ఉక్సులు పట్టి అటు సైడ్ కాజా పట్టి రెండిట్లు పట్టుకొని చెస్ట్ వరకు ఎంతవరకు వచ్చింది ఏంటి, నడుము ఎంతవరకు వచ్చింది ఏంటి అలా చెక్ చేసుకునేదాన్ని అనమాట. అప్పుడు కొత్త స్టార్టింగ్ లో నేర్చుకునేటప్పుడు ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకునేది నాకు అప్పుడు సరిగా తెలీదు. సో తర్వాత చూసుకునేదాన్ని అనమాట. ఇట్లా వేసుకొని చూస్తే నాకు పర్ఫెక్ట్ వాళ్ళ నెక్ ఎక్కడ దాకా వచ్చింది, వాళ్ళ షోల్డర్ ఎక్కడ దాకా వచ్చింది, వాళ్ళ హ్యాండ్స్ ఎలా ఉన్నాయి ఏంటి, ఎక్కడన్నా ముడతలు వచ్చినాయా ఏంటి అనేది నేను ఇట్లా చెక్ చేసుకునేదాన్ని అనమాట. సో మీలో కూడా నా లెక్క ఎవరైనా ఇట్లాంటి ప్రయోగాలు చేశారో లేదో నాకైతే కామెంట్ అయితే చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు నిజంగా అండి చాలా అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా మనకు ఎంతో భూతద్దం పెట్టి చూసినంత అయిపోతుంది అనమాట. నేర్చుకునేటప్పుడు అలాగే ఉండాలండి. సో నేను ప్రతిదీ ఇలాగే చెక్ చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట. సో చిన్న సైజు బ్లౌజ్ వచ్చినప్పుడు అలా చూసేదాన్ని. అంటే చెస్ట్ వరకు పట్టుకొని ఎంత గ్యాప్ వస్తుంది అంటే ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ కి నేను వేసుకున్న తర్వాత నాకు ఎంత గ్యాప్ వచ్చింది, నేను కుట్టినటువంటి బ్లౌజ్ కి ఎంత గ్యాప్ వచ్చింది అనేది కంపల్సరీగా చెక్ చేసుకునేదాన్ని అనమాట. అప్పుడు సో చెక్ చేసుకొని మళ్ళీ కస్టమర్ రాకముందుకే చెక్ చేసుకొని మళ్ళీ వాటిని ఏదన్నా అటు ఇటు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నేను చూసుకునేదాన్ని అనమాట. చూసుకొని మళ్ళీ వాటిని ఖచ్చితంగా వాళ్ళకి సరిపోయేటట్టుగా వాళ్ళ ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా వచ్చేలాగా మళ్ళీ సర్చ్ చేసేదాన్ని అనమాట. అలా చూసుకుంటూ నేను బ్లౌజ్ అయితే సక్సెస్ అయితే అలా ఒక స్టెప్ నుంచి ఒకటి ఇంకా నా ఐడియాల ప్రకారం ఇంకా మెరుగుపరుచుకుంటూ ఇప్పుడైతే రోజుకి ఒక 10 జాకెట్ అయినా కానీ అవలీలగా కుట్టేయగలుగుతాను. అంత ఈజీగా బ్లౌజులు కుడతాను, డ్రెస్సులు కుడతాను. నేను ఇది రాదు అనే పేరు అనేది లేకుండా ప్రతిదీ కుట్టగలుగుతాను. సో అందుకే అండి మనం నేర్చుకునేటప్పుడు శ్రద్ధ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఏదైనా కానీ ఒకటి మనం నేర్చుకుంటున్నాము అంటే దాన్ని 1కి 10 సార్లు నేర్చుకున్నా పర్వాలేదు, కానీ అంతేగాని మనం ఇది రావట్లేదు అనేసి అయితే దాన్ని మధ్యలోనే ఆపేయకూడదు. సో ఫస్ట్ ఒకటి రాదు, తర్వాత ఇంకొకటి అట్లా ప్రాక్టీస్ చేయంగా 10వ జాకెట్ అయినా కానీ మనకు పర్ఫెక్ట్ అయితే వస్తుంది. డాక్టర్లు అయినా సరే ఒకటేసారిగా డాక్టర్ అవ్వరు. ఒక 10 మందిని చంపినా కానీ డాక్టర్లు కాదు.